ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలు మెరుగుపరచడం, విద్యార్థులకు మరింత సులువుగా అర్థమయ్యే బోధనా పద్ధతులు చర్చించేందుకు సరికొత్త వేదికగా రూపొందించిన క్లస్టర్ మీటింగ్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. గుంటూరు జిల్లా మంగళగిరి వీవర్స్ కాలనీలోని మున్సిపల్ హైస్కూల్లో జరిగిన క్లస్టర్ మీటింగ్లో వినూత్నంగా తయారు చేసిన బోధనోపకరణాలు ప్రదర్శించారు. బోధనా పద్ధతులను వివరించారు. గతం కంటే భిన్నంగా ప్రతి నెల 3వ శనివారం మధ్యాహ్నం 1 గంట తర్వాత ఆరంభమయ్యేలా రూపొందించిన క్లస్టర్ మీటింగ్స్ తమకెంతగానో ఉపయోగకరంగా ఉన్నాయంటున్నారు ఉపాధ్యాయులు. ఎస్సీఆర్టీ నుంచి వచ్చిన వీడియోలను ప్రదర్శించారు. నా పేరు మాధవి, నేను బయాలజీ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా మున్సిపల్ హై స్కూల్ వీవర్స్ కాలనీలో వర్క్ చేస్తున్నాను. మా క్లస్టర్ కూడా ఇదే అనమాట. ఈరోజు క్లస్టర్ మీటింగ్ వచ్చేసరికి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ మాత్రం ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. మాకు సెషన్లో వచ్చేసరికి 10th క్లాసు 100 days ప్లాన్ గురించి, నెక్స్ట్ మంత్లో రాబోయేటటువంటి సిలబస్ గురించి, దానిలో చేయాల్సినటువంటి టీచర్స్ చేయాల్సినటువంటి యాక్టివిటీస్ గురించి అన్నీ కూడా మేము డిస్కస్ చేసుకున్నాము. ఆఫ్టర్ వర్డ్స్ ఎవరి సబ్జెక్టుకి వాళ్ళు వెళ్ళడం, ఆ సబ్జెక్టు రూమ్స్లో ఆ సబ్జెక్టు గురించి మేము డిస్కషన్ చేసుకోవడం, తర్వాత ఒక లెసన్ అనేది మాకు ప్రతి సబ్జెక్టుకి ఒక లెసన్ ఉన్నాయి. మాకు యాక్చువల్ బయాలజీ వచ్చేసరికి 9th క్లాస్ లెసన్ అది రివీల్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 1 hour వచ్చేసరికి మాకు కమిషనర్ గారు ఆఫీస్ నుంచి ఎస్సీఆర్టీ నుంచి మాకు స్పీచ్లు అనేది ఇవ్వడం, వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వడం, నేను ఇక్కడికి వచ్చినటువంటి లక్ష్యం అనేది నెరవేర్చడం జరిగింది. సో ఈ కాంప్లెక్స్ అనేది పిల్లలకి వేస్ట్ అవ్వకుండా, 2 రోజులు పెట్టి పిల్లలకి వేస్ట్ అవ్వకుండా ఒక హాఫ్ డేనే మనకి నియర్ బై స్కూల్లో కాంప్లెక్స్ జరిగి టీచర్స్ అందరూ కూడా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు షేర్ చేసుకోవడం, ఎవరి నాలెడ్జ్, వే ఆఫ్ మెథడ్ ఇవన్నీ కూడా షేర్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగులో ఆ ఉంటుంది కానీ ఏ ఉండదు, కానీ ఇంగ్లీష్లో ఏ అని పడతాడు. ఏదైనా సరే ఏ అనే సౌండ్ వస్తుంది. దీనికి జాయిన్ చేసుకుంటే నా పేరు ఎండి సాలార్ పేరు అండి. నేను మున్సిపల్ స్కూల్ ముస్లిం గార్డ్స్లో పనిచేస్తున్నాను. ఇంతకుముందు గతంలో కాంప్లెక్స్లు ఉండేవి, కానీ క్లస్టర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసిన తర్వాత టీచర్లకి కొంచెం యూస్ఫుల్గా ఉండేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టీచర్లకి కొంచెం ఇక్కడ జరిగేటటువంటి డెప్త్ సబ్జెక్ట్ టీచర్లు మళ్ళా పాఠశాల తరగతి గదికి తీసుకొని వెళ్ళి అక్కడ పిల్లలతోటి జట్టు కృత్యాలు తరగతిలో చేయించడం వల్ల పిల్లలకి ఎక్కువగా ఉపయోగకరంగా ఉందని నేను భావిస్తున్నాను. మరి అదేవిధంగా ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ జరిగింది కాబట్టి ఆ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్లో చెప్పినటువంటి కొన్ని యాక్టివిటీస్ కూడా మన కాంప్లెక్స్లో కొంచెం మిళితం చేసి ఇంకొంచెం ఎఫెక్టివ్గా తరగతి గదిలో మనం పిల్లలకి బోధించినట్లయితే పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో చదవడం రాయడంతో పాటు చతుర్థ ప్రక్రియలు కూడా పిల్లలు బాగా నిష్ణాతులుగా తయారు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. పిల్లల్ని ఆ విధంగా మనం తయారు చేసి పిల్లల్లో దాగి ఉన్నటువంటి అంతర్గత సామర్థ్యాలను కూడా బయటికి తీయడానికి ఈ యొక్క క్లస్టర్ సమావేశం చాలా ఉపయోగకరంగా ఉందని నేను భావిస్తున్నాను. ఎజెండా ప్రకారంగా 1 గంట నుండి 5 గంటల వరకు ఖచ్చితంగా ఒక టైం టేబుల్ ప్రకారం ఇచ్చారు కాబట్టి ఈ టైం టేబుల్ని ఫాలో అవుతూ ఏ సెషన్లో ఏముందో ఉపాధ్యాయులకు అర్థమయ్యేటట్టుగా వాళ్ళందరికీ చెప్తున్నాము. కాబట్టి ఉపాధ్యాయులు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్లస్టర్ సమావేశం సక్సెస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను.
మై నేమ్ ఈజ్ ఎస్ఎస్ శ్రీనివాసరావు, మున్సిపల్ హై స్కూల్ రివర్స్ కాలనీ మంగళగిరి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ని. ఈరోజు నూతన విధానంలో కాంప్లెక్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ విధానంలో హాఫ్ డే మార్నింగ్ 1 o'clock నుంచి 5 o'clock వరకు క్లస్టర్స్ అన్నీ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎలిమెంటరీ వాళ్ళని సపరేట్గాను, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళని సపరేట్గా కండక్ట్ చేసుకొని సబ్జెక్ట్ వైజ్గా ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా ఒక్కొక్క టీచర్స్ కూడా సపరేట్ చేసుకొని క్లస్టర్ ప్రోగ్రామ్స్ని నిర్వహించుకున్నాము. ఇందులో కొన్ని వీడియోస్ కూడా లైవ్ వీడియోస్ ఎస్సీఆర్టీ వాళ్ళకి పంపించినటువంటి వీడియోస్ని మరియు మేము అపాయింట్ చేసినటువంటి రిసోర్స్ పర్సన్స్ తోటి కలిసి చక్కగా టీచర్లందరికీ అర్థమయ్యే భాషలోను మరియు అవి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈరోజు క్లస్టర్ సమావేశాలు నిర్వహించుకున్నాము. ఈ విధానము ఒక పూట విధానము చాలా బాగుంది. టీచర్స్ కూడా బడ్డెన్ తక్కువగా ఉంటుంది మరియు అర్థవంతంగాను అతి తక్కువ సమయంలో అందరికీ అర్థమయ్యేలా చక్కగా వివరించుకోవడం జరిగింది. ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం విద్యాశాఖలో పలు మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే మంగళగిరి మండలాన్ని మరి పరిపాలనా సౌలభ్యం పరంగా మనం చూసుకున్నట్లయితే 4 క్లస్టర్లుగా విభజించడం జరిగింది. మరి ఈ రోజున మరి క్లస్టర్లో నూతన పద్ధతుల ప్రకారంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ఈ ఎజెండా అంశాల్లో నా మనసుకు నచ్చిన అంశం ఏమిటంటే ఎవరైతే సి గ్రేడ్లోను డి గ్రేడ్లో ఉన్న పిల్లల యొక్క మరి ప్రతిభా పాఠవాలను పెంచడానికి మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని ప్రకారంగా పిల్లలకు పాఠ్యాంశాలు బోధించినట్లయితే సి డి గ్రేడ్లో ఉన్న పిల్లలందరూ కూడా అబవ్ యావరేజ్ రావడానికి ఉపయోగపడుతుంది. ఆ అంశం మాత్రం ఈ యొక్క క్లస్టర్ ఎజెండా అంశంలో పెట్టడం మరి చాలా ఆనందకరమైన విషయమని మరి తెలియపరుస్తున్నాం. నా పేరు ఎన్ బాబు, ప్రస్తుతం మంగళగిరి మండల విద్యాశాఖ అధికారి 2గా పనిచేస్తున్నాను.